మీ సేవలో ఒక సిటిజన్ వచ్చిన తర్వాత ఎలాగా మొత్తం రిక్వెస్ట్ తహసీల్దార్కి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏమేం చేంజ్ చేసుకోవచ్చు అని మనం ఇప్పుడు చూడొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఏంటంటే ఒక ఆపరేటర్ మన సిటిజన్ ఆటోమేటిక్గా ఒక రిక్వెస్ట్ మన కియోస్ ఆపరేటర్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైల్ చేస్తారండి. నాకు ఇది కావాలి అని చెప్తారు. ఆటోమేటిక్గా ఏంటంటే అది మీ సేవ పోర్టల్కి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చిన తర్వాత అదేంటంటే కన్సర్న్ తహసీల్దార్ గారికి, ఎంఆర్ఓ గారు ఆర్ తహసీల్దార్ గారికి, మండల రెవెన్యూ ఆఫీసర్స్ గారికి అని అది వెళ్ళి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫ్యూ అటాచ్మెంట్స్ ఉంటాయండి. దాన్ని ఏం చేస్తారంటే కన్సర్న్ తహసీల్దార్ గారు మన వెరిఫికేషన్ పంపిస్తారండి. వెరిఫికేషన్ కానీ విఆర్ఓ గారు కానీ ఆర్ఐ గారు కానీ వెరిఫికేషన్ చేసి దాన్ని ఏం చేస్తారంటే ఇవాళ పెట్టింది ఓకే ఫైన్ బట్ కరెక్ట్ అన్నీ పెట్టుకుంది కరెక్టే అని చెప్పి అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఎవ్రీ తహసీల్దార్ గారికి మనం డిజిటల్ కీస్ ఇచ్చామని చెప్పని. ఆ డిజిటల్ కీస్ తోటి వాళ్ళు అప్రూవ్ కానీ కన్సర్న్ అంటే ఆయనకి ఏదైతే రిమార్క్స్ వస్తాయో విఆర్ఓ గారి నుంచి ఆర్ఓఐ గారి నుంచి రిమార్క్స్ ఏదైతే వస్తాయో హీ విల్ టేక్ ద డెసిషన్ అండ్ హీ విల్ ఫర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనమాట. అప్రూవ్ అయితే కనుక ఆటోమేటిక్గా అక్కడ ఏమంటారు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ జనరేట్ అవుతుందండి. ఒకవేళ కనుక రిజెక్ట్ అయితే కనుక ఆటోమేటిక్గా మన అక్నాలజ్మెంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్టడంలో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాంట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఇన్ ద మీన్ వైల్ ప్రాసెస్ ఇది ఆటోమేటిక్గా ఇది ఎక్కడైతే అప్డేట్ చేస్తున్నారో ఒకవేళ సపోజ్ నేమ్ కరెక్షన్ కానీ, అడ్రస్ కరెక్షన్ కానీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ దేనికి ఆయన సిటిజన్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆ రిక్వెస్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డేటాబేస్ మన సివిల్ సప్లైస్ డేటాబేస్ ఉంటుందండి. ఆ సివిల్ సప్లైస్ డేటాబేస్లో అప్డేట్ అవుతుంది. అండ్ ఆటోమేటికల్లీ విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్ అన్నాము, మనకు ఆల్రెడీ తెలిసింది ఎస్ఎల్ఏ పీరియడ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్లో దట్ విల్ కన్సర్న్ అప్రూవల్ అథారిటీ అంటే తహసీల్దార్ గారు అప్రూవ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అది సిటిజన్కి వెళ్ళడం జరుగుతుంది. సో this is the total outflow of the process of the ration card mutations and which is available in the MeSeva. And next this is the operator screen. As we know service part ఏంటంటే మనకి లాగిన్ స్క్రీన్ లా ఆపరేటర్ ది లాగిన్ స్క్రీన్ లా ఉంటుందని మనకి ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ ఏంటంటే ఆపరేటర్ లాగిన్ అయిన తర్వాత అంటే మనకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి కనబడుతుంది. దాంట్లో ఏంటంటే రేషన్ కార్డ్ కరెక్షన్స్ అని చెప్పని ఒక లింక్ ఉందండి. ఆ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ స్క్రీన్ ఆపరేటర్ గారి సిటిజన్ వచ్చినప్పుడు ఆపరేటర్ గారికి కనపడే స్క్రీన్ అనమాట ఇది. ఆపరేటర్ స్క్రీన్ పడుతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే రేషన్ కార్డ్ కరెక్షన్స్కి మన కరెక్షన్స్కి డేటా కరెక్షన్స్కి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ ఒకటి ఉంటుందండి. ఆ నెంబర్ కొట్టి అక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది కొడితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కన్సర్న్ డీటెయిల్స్ వస్తాయండి. ఒకవేళ డీటెయిల్స్ కనుక రాకపోతే ఆటోమేటిక్గా దానికి సమ్ ఫ్యూ రికార్డ్స్ డీటెయిల్స్ కనుక రాకపోతే కనుక కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఆ రీజన్స్ ఏంటి అంటే కనుక మేబీ సర్వర్ డౌన్ అయ్యి కావచ్చు, పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి సర్వర్ డౌన్ అయినా కావచ్చు, ఒకవేళ రేషన్ కార్డ్ ఇచ్చిన నెంబర్ కానీ అది కూడా ఇన్కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సపోజ్ రేషన్ కార్డ్ ఈజ్ ఇన్యాక్టివ్ ఏంటంటే ఒకవేళ అది ఇన్యాక్టివ్ అయ్యి ఉండొచ్చు, అంటే వాడుకలో లేకపోయినా అలాంటిదైనా జరుగుండొచ్చు. తర్వాత మనకు తెలుసు కొన్ని రేషన్ కార్డ్స్ ఆర్ క్యాన్సిల్డ్ బై ద డిపార్ట్మెంట్, దట్ ఈజ్ ఆల్సో కావాల్సి. అండ్ ఏంటంటే సపోజ్ రేషన్ కార్డ్స్లో ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండకపోవచ్చు, అది కూడా ఒక వన్ రీజన్ అయి ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి తహసీల్దార్ గారికి మనం ఆల్రెడీ డిజిటల్ కీస్ వాళ్ళ లాగిన్స్ ఆల్రెడీ ఇచ్చాము. సో అది ఇన్యాక్టివ్లో ఉన్నా కానీ దీస్ ఆర్ ది రీజన్స్ సార్ రేషన్ కార్డ్ మనకి డేటా నాట్ ఫౌండ్ అని చెప్పిన ఒక మెసేజ్ వస్తుందండి. ఆ డీటెయిల్స్ కొట్టినప్పుడు ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు దీస్ ఆర్ ది మెయిన్ పెక్యులర్ రీజన్స్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ విచ్ ఆర్ గివెన్ యాజ్ అ మెసేజ్ ఇన్ టు ద MeSeva. గెట్ డీటెయిల్స్ కొట్టంగానే ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయండి. ఈ విధంగా మనకి లెఫ్ట్ సైడ్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పని ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ మనం ఇచ్చాం ఆల్రెడీను. ఏంటంటే వాళ్ళ నేమ్ కరెక్షన్స్ కానీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత
అడ్రస్ చేంజ్ కానీ అక్కడ ఏదైతే ఎడిట్ అన్నది పక్కన లింక్ ఎక్కడైతే కనపడుతుందో ఆటోమేటిక్గా దే హ్యావ్ టు అంటే వాళ్ళ రిక్వెస్ట్ దేని కొరకు అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారో అది వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అండి. ద ఫాలోయింగ్ అంటే వాళ్ళు మెయిన్గా డేటా కరెక్షన్స్కి మనం మీ సేవలో అవైల్ చేసుకున్న ఆప్షన్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఇంకోటి ఏంటంటే అడ్రస్ ఒకటి, ఇంకోటి నేమ్ ఒకటి. ఈ మూడిటిలోనూ ఈ 3 పారామీటర్స్లోనూ ఏదైతేనా వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఏది తప్పు పడింది, నాది తప్పు సార్, అది అలా మొత్తం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. తర్వాత ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ కెనాట్ బి చేంజ్ ఇన్ ద మ్యూటేషన్స్. అంటే ఈ సర్వీసెస్లో కరెక్షన్స్ కానీ పెట్టుకున్నాం కానీ బట్ ఏంటంటే టోటల్గా చేంజ్ అయ్యారు. ఎగ్జాంపుల్ గివెన్ లైక్ ఇప్పుడు సపోజ్ సుబ్బారావు గారు ఉన్నారు, నా పేరు పుల్లారావు, సుబ్బారావు నుంచి పుల్లారావుకి చేంజ్ చేసుకోలేరండి. సుబ్బారావు ఇప్పుడు ఏంటంటే సుబ్బారావు SUBBARAO అని ఉంది, RAO కాదు RAE సంథింగ్ ఏదో ఉందండి, అది ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఇక్కడ 2 points అండ్ ఫోటో కెనాట్ బి చేంజ్, అది దట్ ఈస్ టోటలీ స్టాటిక్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సర్వర్. And దీంట్లో 2 points we have to note it on. That is we can't insert and delete ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎడిషనల్ ఆఫ్ ఫెసిలిటీ అన్నది మనం చేయలేదు. జస్ట్ దే కెన్ ఎడిట్ అండ్ దే కెన్ చేంజ్ ది రెస్పెక్టివ్ పారామీటర్స్. అండ్ ఇంకోటి వచ్చేటంటే షాప్ నెంబర్, FP షాప్ నెంబర్ కానీ గ్యాస్ కానీ ఇన్కమ్ డీటెయిల్స్ కెన్ బి అప్డేటెడ్ బై ద డిపార్ట్మెంట్. ఏదైతే రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్కి వెళ్తుందో దే విల్ అప్డేట్ ద డిపార్ట్మెంట్ అనమాట. అండ్ ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఫర్ ది సిటిజన్ టు ఆపరేటర్ అనమాట. వాళ్ళు ఏదైతే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారో, సపోజ్ దీంట్లో మనం ఆల్రెడీ ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ కానీ, బర్త్ సర్టిఫికేట్, CC ఇష్యూడ్ బై ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, తర్వాత పాన్ కార్డు, బెనిఫిట్ ఆర్డర్స్, తర్వాత ఎలక్ట్రికల్ బిల్స్, ట్రాన్స్ఫర్, ETC, ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఉండాలి మ్యాండేటరీ అని చెప్పని ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి యాజ్ యూజువల్ మనకి తెలుసు అప్లికేషన్ ఫామ్ ఎట్లాగా ఉంటుంది అని చెప్పని. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత దే విల్ గివ్ ద ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ ఆటోమేటికల్లీ దోస్ ఆర్ ద మ్యాండేటరీ. మనకు కనిపిస్తుంది మన స్టార్ మార్క్స్ అయితే ఎక్కడైతే పెట్టారో మనకి అది దట్ ఈస్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే షో పేమెంట్ అనేది బటన్ కొడతారు ఆపరేటర్ గారు, కియోస్ ఆపరేటర్, ఆటోమేటికల్గా వాళ్ళకి అమౌంట్ అవైల్ అవుతుంది అనమాట. షో పేమెంట్ కొట్టిన తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు కేటగిరీ, దిస్ ఇస్ ద రేషన్ కార్డ్. మీ సేవలో కేటగిరీ B సర్వీస్ అనేది ఉంది, కేటగిరీ A సర్వీస్ అనేది. రేషన్ కార్డ్ మ్యూటేషన్స్ అనేది ప్యూర్లీ కేటగిరీ B సర్వీస్. అంటే ఏంటంటే 35 రూపీస్ యూజర్ ఛార్జెస్ ఉంటాయండి. సో ఆటోమేటిక్ షో పేమెంట్ కొట్టిన తర్వాత యూజర్ ఛార్జెస్ ఇంత, చలాన్ ఛార్జెస్ ఇంత, టోటల్ అమౌంట్ ఇంత, కొరియర్ ఛార్జెస్ ఇంత అని చెప్పని మనకి ఒక ప్యానల్ ఓపెన్ అవుతుందండి. అది దాంట్లో ఏంటంటే టోటల్ అమౌంట్ వాట్ ఆపరేటర్ హ్యాస్ టు పే అన్నది దాంట్లో కనపడుతుంది అనమాట. ఆటోమేటిక్గా కన్ఫర్మ్ చేసిన తర్వాత వ్యూ రిసీట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద పర్పస్ ఫర్ ది ఆపరేటర్. విత్ ఇన్ SLA పీరియడ్లో అతనికి ఆ డేట్ రోజున వస్తుంది, ఆ డేట్ను వస్తుంది, డెలివరీ డేట్ ఎప్పుడు అన్నది మొత్తం అంతా పారామీటర్స్ క్యాప్చర్ చేసి మరి ఈ పలానా రోజున మీరు రండి, దీన్ని వచ్చి మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు అని చెప్పినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్గా ప్రకారంగా ఎంత కట్టారు ఏంటని దాంట్లో ఉంటుంది. సో వన్స్ ఇది కనుక ఈ రిసీట్ జనరేట్ అయిన తర్వాత కన్సర్న్ తహసీల్దార్ గారు లాగిన్లోకి వెళుతుందండి. ఇది తహసీల్దార్ గారు లాగిన్ ప్రాసెస్ పార్ట్ అనమాట. ప్రాసెస్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే రేషన్ కార్డ్ కరెక్షన్స్ అన్న లింక్ ప్రాసెస్ కనపడుతుందండి. ఆ ప్రాసెస్ కనపడిన తర్వాత దాన్ని వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే అలాగే వాళ్ళ లింక్లోనూ కనపడుతుంది, వాళ్ళకి వచ్చిన డాష్ బోర్డ్లో కూడా రేషన్ కార్డ్ కరెక్షన్స్ అని చెప్పని ఒకటి ఉంటుంది. దాని మీద వాళ్ళు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దే విల్ రీడైరెక్ట్ టు ద కన్సర్న్డ్ ప్రాసెసింగ్ పార్ట్ అనమాట. దిస్ ఈస్ ద ప్రాసెసింగ్ పార్ట్ అండి. దీంట్లో ఏంటంటే 2 types ఆఫ్ పారామీటర్స్. వన్ ఈజ్ ఫ్రమ్ డేట్ టు డ్యూ డేట్ అనమాట. ఏ డేట్ నుంచి MRO గారు సెలెక్ట్ చేసుకుంటారు, దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి స్టేటస్ అనేది ఒకటి కనపడుతుందండి. దీంట్లో 2 types ఆఫ్ స్టేటస్ ఉంటాయి. నాట్ వ్యూడ్, ఓపెన్, అప్రూవ్డ్, రిజెక్టెడ్ స్టేటస్ ఉంటాయి. ఆల్రెడీ ఏంటంటే కొత్తగా వచ్చిన ట్రాన్సాక్షన్ కాబట్టి ఇదేంటంటే ఇట్ విల్ ఆటోమేటికల్గా రీడైరెక్ట్ టు ద నాట్ వ్యూడ్ స్టేటస్లో కనపడుతుందండి. ఆటోమేటిక్గా నాట్ వ్యూడ్ స్టేటస్ కొట్టి గెట్ డీటెయిల్స్ కొట్టంగానే ఆటోమేటిక్ కన్సర్న్డ్ ఆపరేటర్ గారు ఏదైతే రిక్వెస్ట్ పంపించారో ఆ రిక్వెస్ట్ కనపడుతుందండి. రిక్వెస్ట్ కనపడిన వెంటనే ఆటోమేటిక్గా ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే దిస్ ఈస్ ద స్క్రీన్, వాళ్ళకి కనపడే స్క్రీన్ అనమాట. ఏంటంటే దీంట్లో మనకి
సిటిజన్ గారు పెట్టుకున్న రిక్వెస్ట్ దేనికైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఆటోమేటిక్గా వీళ్ళకి కనపడుతుందండి. ఏంటంటే ప్రీవియస్గా ఏది ఉన్నది తర్వాత ఏది వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పని కనపడుతుందండి. పక్కన ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 2 ఆప్షన్స్ ఇచ్చామన్నమాట. ఏదైతే అవైలబుల్ వాళ్ళు పెట్టుకుంటారో పక్కన వాళ్ళకి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అన్నది ఒక ఆప్షన్ ఇచ్చాము. అప్రూవ్ ఆప్షన్ ఇచ్చామన్నమాట. ఆటోమేటిక్గా సపోజ్ నేమ్ కరెక్షన్కి వాళ్ళు పెట్టుకుని ఉంటే కనుక నేమ్ కరెక్షన్కి ప్రీవియస్గా ఏదైతే ఉంది మన చేంజ్కి ఏదైతే ఏది పెట్టుకున్నారో అప్రూవ్ చేస్తే అప్రూవ్, రిజెక్ట్ అయితే రిజెక్ట్ వాళ్ళకి వచ్చిన వెరిఫికేషన్ రిపోర్ట్ని బట్టి. ఇక్కడ ఎఫ్పి షాప్ నెంబర్ ఉంటుందండి. ఎఫ్పి షాప్ సపోజ్ అడ్రస్ మాత్రం వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా ఎఫ్పి షాప్ నెంబర్ చేంజ్ అవుతుందండి. రాకపోతే కనుక ప్రీవియస్గా కార్డుగా నెంబర్ మీద ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబరు ఆటోమేటికల్గా జనరేట్ అవుతుంది అనమాట. అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే వాళ్ళు చేంజ్ చేయదలుచుకున్నారో ఆల్మోస్ట్ చేంజ్ చేసుకుని వాళ్ళకి వచ్చిన వెరిఫికేషన్ రిపోర్ట్ అప్లోడ్ చేసుకుని దాని రిమార్క్స్ తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుందండి. వన్స్ అప్రూవ్ అయితేనే ఇట్ విల్ అప్డేటెడ్ ఎఫెక్ట్ ద డేటాబేస్ సర్వర్ విచ్ ఇస్ ఇన్ ద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఒక్కసారి సైన్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా వాళ్ళకి ఒక వ్యూ వెర్షన్ కనపడుతుందండి. వ్యూ వెర్షన్ కనపడడం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము వాళ్ళు ఏదైతే చేంజ్ చేస్తున్నారో సపోజ్ నేమ్ కరెక్షన్ కానీ అడ్రస్ కరెక్షన్ కానీ దేనికైతే రిక్వెస్ట్ వాళ్ళు పెట్టుకున్నారో ఆల్మోస్ట్ ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. జనరేట్ చేసిన తర్వాత వాళ్ళకి కన్సర్న్ లాగిన్స్లో మనం ఆల్రెడీ డిజిటల్ కీస్ ఇవ్వడం జరిగింది. ఆ కీ పెట్టి దాని తర్వాత సైన్ బటన్ అని ఒకటి ఉంటుందండి. ఆ సైన్ బటన్ అనుకుంటుంది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఒక్కసారి డిస్ప్లే చేసిన తర్వాత సైన్ చేసిన తర్వాత కన్సర్న్డ్ విత్ ఇన్ మన క్రెడెన్షియల్స్ తోటి వాళ్ళు లాగిన్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా సర్టిఫికేట్ ఇలా జనరేట్ అవుతుందండి. జనరేట్ అయిన తర్వాత ఆపరేటర్ గారు లాగిన్ ఏదైతే మన సిటిజన్ ఏ ఆపరేటర్ దగ్గరికి చేశారో ఆల్మోస్ట్ విత్ ఇన్ ఎస్ఎల్ఏలో జరిగిందో ఆ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ట్రాన్సాక్షన్ ఇవ్వడంతో జరుగుతుంది. సో ఆపరేటర్ ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. రేషన్ కార్డ్ కరెక్షన్స్ అని ఒకటి ఉందండి. రేషన్ కార్డ్ కరెక్షన్స్ అన్నది టోటల్గా వర్క్ ఫ్లోలోకి వెళ్ళి మొత్తం జనరేట్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు అప్రూవల్ జరగడం జరుగుతుంది, రిజెక్ట్ కానీ జరిగిన తర్వాత ఆ ప్రింట్ రేషన్ కార్డ్ అని చెప్పిన ఒక సర్వీస్ అవైలబిలిటీ ఉందండి మనకి. ఆ ప్రింట్ రేషన్ కార్డులో ఏంటంటే కన్సర్న్డ్ మన రేషన్ కార్డు నెంబర్కి ఏదైతే కరెక్షన్స్ పెట్టుకున్నారో ఆటోమేటిక్గా ఆ కరెక్షన్ నెంబర్కి వచ్చినప్పుడు ఆపరేటర్ దగ్గరికి సిటిజన్ వచ్చినప్పుడు ప్రింట్ రేషన్ కార్డ్ అనే క్లిక్ ఉంటుందండి వాళ్ళ లాగిన్లో. ఆ లాగిన్ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఎలాగంటే ఒకటి డైరెక్ట్గా ఆయనకు ఆపరేటర్ లాగిన్లోకి వచ్చినప్పుడు దట్ స్క్రీన్ విల్ ఆస్క్ దట్ ఈస్ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట. రేషన్ కార్డ్ నెంబర్ అడగంగానే డైరెక్ట్గా అది ఆల్రెడీ తహసీల్దార్ గారి దగ్గర నుంచి అప్రూవల్ అయిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో అది కరెక్షన్ అయిపోయి సైన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాగా ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుందండి. సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే షో పేమెంట్, కన్ఫర్మ్ పేమెంట్ వస్తాయి. అది కొట్టిన తర్వాత వాళ్ళకి ఆపరేటర్ లెవెల్లోనండి ఒక్కసారి తహసీల్దార్ గారు అప్రూవల్ చేస్తే ప్రింట్ రేషన్ కార్డ్ అన్నది ఒక బటన్ ఎనేబుల్ అవుతుందండి. ఎనేబుల్ అయిన తర్వాత వన్స్ అప్రూవల్ చేసిన తర్వాత ఎనేబుల్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళు సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద వన్ టైప్. సెకండ్ టైప్ ఏంటంటే వన్స్ తహసీల్దార్ గారి అప్రూవల్ చేసిన తర్వాత ఆపరేటర్ లాగిన్లో మనకి తెలిసిందే వ్యూ ట్రాన్సాక్షన్స్ అని ఒకటి ఉంటుందండి. వ్యూ ట్రాన్సాక్షన్స్ లింక్స్ మీద వాళ్ళు క్లిక్ చేస్తే ఫ్రమ్ డేట్ టు డేట్ అడుగుతుంది యాజ్ యూజువల్. అండ్ అప్లికేషన్ నెంబర్ తెలిస్తే మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకి మీ సేవ దాంట్లో రిసీట్ ఒకటి జనరేట్ అవుతుంది అని దాంట్లో అప్లికేషన్ నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ ఐడి కానీ 2 ఉంటాయి. అది ఇస్తే ఓకే, రాకపోతే విత్ సర్వీస్ లెవెల్ తోటి దాంట్లో ప్రింట్ రేషన్ కార్డ్ అనే సర్వీస్ అని ఆల్రెడీ నేను చెప్పాను. ప్రింట్ రేషన్ కార్డ్ అనే సర్వీస్ దాని మీద వాళ్ళు క్లిక్ చేస్తే వ్యూ ట్రాన్సాక్షన్ కొట్టంగానే కన్సర్న్డ్ ట్రాన్సాక్షన్ విల్ అవైల్ అనమాట. ఇలాగా ఈ విధంగా వాళ్ళకి లింక్స్ కనపడతాయండి. ఆ లింక్స్ కనపడడం అంటే ఆ లింక్ కన్సర్న్డ్ ట్రాన్సాక్షన్ ఐడి మీద వాళ్ళకి క్లిక్ చేస్తే ఇట్ విల్ జనరేట్ 1 రిసీట్ అనమాట. 1 రిసీట్ యాజ్ యూజువల్ ప్రింట్ రేషన్ కార్డ్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రాసెస్ అండి. టోటల్ రేషన్ కార్డ్ మ్యూటేషన్స్లో మనం ఆల్రెడీ సర్వీసెస్ ఆల్రెడీ చాలా మటుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.